జొన్న పువ్వు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన మూలికగా పరిగణిస్తారు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తం, షుగర్ స్థాయిలను సమన్వయం చేయడంలో సహాయపడతాయి. ఇది మాత్రమే కాకుండా ఈ పువ్వు శరీరంలో మంటలు, ఇన్ఫ్లేషన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ పువ్వు ఎంతో శ్రేష్టమైంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మంటలను తగ్గిస్తుంది. జొన్న పువ్వును చాలా రకాలుగా వాడొచ్చు. ఈ పువ్వును కూరగా వండుకుని లేదా పకోడీలుగా తయారు చేసుకుని తినొచ్చు. ఈ విధంగా దీన్ని తినడం శరీరానికి పోషకహీనత లేకుండా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఈ పువ్వును చాలా మంది చట్నీగా తయారు చేసి కూడా తింటారు. ఈ విధంగా చేసిన చట్నీ ఒక రుచికరమైన పోషకాహారంగా మారుతుంది. రాంచీకి చెందిన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ వికే సార్గవ ఈ జొన్న పువ్వును గురించి మాట్లాడుతూ, ఈ పువ్వులోని అద్భుతమైన ఔషధ గుణాలు ప్రతిరోజు తక్కువ పరిణామంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థను బలపరచడంలో సహాయపడతాయని తెలిపారు. డాక్టర్ సర్గవ ప్రకారం ఈ పువ్వు కడుపును చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవిలో దాని ప్రభావం మరింత బలంగా ఉంటుంది. ఇది హీట్ స్ట్రోక్ లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగకరమైనది. జొన్న పువ్వులో ఉండే కాల్షియం ఎముకలను బలపరచడంలో మేలు చేస్తుంది. మోకాలలో పగులు వచ్చే శబ్దం అనుభవిస్తున్న వారికి ఈ కూరగాయ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీని నిరంతర వినియోగం మోకాల వాపు బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉబ్బరం సమస్యలున్న వారు తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం మానేస్తుంది. కొంతమంది నీళ్లు తాగినా శరీరంలో బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వారికి జొన్న పువ్వు ఒక దివ్య ఔషధంగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పువ్వును తినడం ద్వారా శరీరం తేమగా ఉంటుంది. ప్రజలు దీన్ని చట్నీగా లేదా కూరగాయలతో కలిపి తినాలని డాక్టర్ సర్గవ సూచిస్తున్నారు. ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండి అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. వేసవిలో ఈ పువ్వును ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుందని డాక్టర్ అన్నారు. ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. మరిన్ని మెరుగైన సలహాలు, సూచనల కొరకు నిపుణులను సంప్రదించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.